ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ దిన అందిన ఆహారంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని పరిశుద్ధుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభువారు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక, ఆత్మీయ ధారావాహిక ఈ సంవత్సరంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆత్మీయ ధారావాహికలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుడుగాను, సంఘము షులుమితి సంఘము గాను మనము ఆ పర సంబంధమైన గీతాన్ని ఆత్మీయ ధ్యానాలతో ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు మెదడు దొరికినట్లుగా దావీదు చెప్పినట్లు మనకు ఈ ఆత్మీయ ఫలాలు ఫలించడానికి మంచి శక్తిని, బలాన్ని ఇచ్చే ఒక ఆత్మీయ ఆహారంగా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వెదజల్లేను. అక్కడ పరిమళ తైలపు సువాసన, ఈ పరిమళ తైలము అనేది బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది. దాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఎస్తేరు గారు ఆరు మాసములు గోపుర స్థైలంతోనూ, 6 మాసములు సుగంధ వర్గములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ, స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు వద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు వద్దకు ఆ విధంగా పోచుండని, ఏమనగా ఆ తీరిన వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఇక్కడ ఎస్తేరు కూడా ఆ యొక్క పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమైనప్పుడు రాజు వద్దకు వెళ్ళి రాజు దయ పొందినది. పిల్లరా, ఒక పట్టపురాణి హోదా రావాలంటే ఏమండి, అదేమి చిన్న చితక వ్యవహారం ఏం కాదుగా. ఓ పట్టపురాణి అండి, అహష్వేరోషు రాజు యొక్క పట్టపురాణి హోదా రావాలి ఇక్కడ. దానికి ఎంతమందో ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగినది. తన చిన్నానైన మొర్దెకై దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుంది. మంచి ప్రార్థనా పరురాలు ఎస్తేరు. మొదట దేవుని దయ పొందింది కాబట్టి అహష్వేరోషు రాజు యొక్క దయను పొందడం ఏం పెద్ద కష్టమేం కాదు. అసలు పొందవలసిన ఆయన దయనే పొందింది. చాలామంది లోకంలో వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. అసలు ఎవరైతే సృష్టికర్త, ఎవరైతే ఈ లోకాన్ని సృష్టించారో, అసలు ఎవరి దయను నువ్వు పొందితే దయాప్రాప్తులుగా అవుతావో, ఎవరి కృపకు నువ్వు పాత్రలు అవుతావో తెలుసుకోకుండా అమాయకమైన జనము వ్యర్థమైన వాటిని ఆరాధిస్తున్నారు అని నా దేవుని గ్రంథం చెప్తోంది. ప్రియులారా, అది బైబిల్ చెప్పే మాట, నేను చెప్పడం కదా. చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏదో వాళ్ళకి తవ్వులు వచ్చి ఆ స్థలం కాడ అర్ధరాత్రి తీసుకొచ్చి అక్కడ ఒక బొమ్మ పెట్టి ఒక రాయిని పెట్టి దేవుడు ఇది చేయడని చెప్పేశారు మా ఊళ్ళో.
స్థలం విషయంలో తగాదాలు, ఒకరి మీద ఒకరికి అసూయ. అర్ధరాత్రి ఒక బొమ్మను తెచ్చి ఆడబెట్టారు. దేవుడు ఇచ్చాడు, రాత్రి నా కళ్ళలో చెప్పిందని చెప్పించారు ఒక ఆమె చేత, ముసలాం చేత. పాపం అమాయకురాలు ఏమీ తెలియదు, మూఢభక్తి. ఈరోజు పెద్ద దేవాలయము, పెద్ద హంగామా ఓ అంటూ. అసలు ఏమిట్రా దాని కథా కమిషన్ అంటే ఇక్కడ ఉన్న మాకు తెలుసు, బయట నుంచి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళకి ఏం తెలుసు. ఆ విధంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే ఎవరి దయను పొందాలో వారి దయను పొందాలి. అశ్వారోజు ఒక మామూలు రాజు. ఆయన దయను పొందక మునుపు పరలోకపు రాజు అయిన ఆ దేవదేవుని దయను పొందాలి. ఇక్కడ ఎస్తేరు అశ్వారోసు రాజు యొక్క దయను పొందిందంటే కారణం ఏంటంటే ఆమె పరమదేవుని దయను ముందుగానే పొందింది. దేవుని యందు భయభక్తులు కలిగింది, దేవుని కృపను పొందింది. కాబట్టే పట్టపురాణైంది. అసలు ఆమె స్థాయి ఏంది? ఆమె ఎవరు? ఒక బానిసగా తీసుకురాబడిన వ్యక్తి, బానిసత్వంలో ఉన్న బాలిక. అదే దేశానికి పట్టపురాణైందంటే అది అది ఆ లెవెల్ ఏంటండి? అసలు ఎవరైతే చేయగలరు? అది ఏమైనా చేయగలవు, అది యేసయ్యకొక్కరికే సాధ్యము. పరిమళ తైలపు సువాసన వెదజల్లాలి నీ జీవితంలో. అనేక మందిని ఆకర్షించాలి. సిద్ధపాటు అవసరం. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం కావాలా? చెప్పాలా? ఏమండి? సిద్ధపాటు అవసరము. సిద్ధపాటు లేకుండా రాజు దయను నువ్వు పొందలేవు. 6 నెలలు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం పాటు రాజు దయను పొందాలంటే సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు ప్రార్థన అవసరం, సిద్ధపాటు బైబిల్ పఠనం అవసరం, సిద్ధపాటుకు అనుదినము దేవునిలో నలిగిపోవడం అవసరం, అనుదినము దేవునిని ప్రార్థించడం అవసరం, అనుదినము మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అవసరం, అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసము ఏర్పాటు చేసిన ఆ పరిమళ తైలములు, సుగంధ వర్గములు. ఏమండి? గోపరస తైలములతో పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే ఏర్పాటు చేస్తున్నాడో వాటి చేత నువ్వు శుద్ధి చేయబడాలి. అప్పుడు మాత్రమే రాజు దయను నువ్వు పొంది ఆయన ప్రియురాలుగా నువ్వు మార్చబడుదువుగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. దేవుని కృపలో ప్రియులారా, యేసయ్య రాకడకు మనమందరము సిద్ధపడాలి. సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా. ఎస్, ఏ విధంగా సిద్ధపడాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా నీకు. ఇక్కడ ఆ షండులు ఉన్నారు కదా, వారిని సిద్ధపాటు చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని పరలోకము దేవుడు ఏర్పాటు చేశాడు సంఘాన్ని సిద్ధపాటు చేయడానికి. నువ్వు లోబడాలి అంతే. నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఆత్మదేవుడు చెప్పినట్టు వినాలి, లోబడాలి. ఆయన పని ఆయన చూసుకుంటాడు. అయ్యా నీ చిత్తము అని మోకాళ్ళు నీ ప్రభు దగ్గర ప్రార్థన చేసి అనుభవంలోకి రావాలి.
అప్పుడు దేవుని చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. పిల్లరా, ఈ భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ దినం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ దినాల్లో భయంతో భక్తితో మనకు కలిగిన ఈ రక్షణ కాపాడు. ఆ ప్రభువులో కొనసాగుదుము గాక. ఆమేన్. రేపటి దినము మిగిలిన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థనతో ఉండండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.